హాయ్ అండి అందరికీ. మేమైతే ఎల్లమ్మ బోనాలు చేసాము. ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా బోనం సమర్పించుకున్నాము. అయితే మేము చేసింది ఏంటంటే ముందుగానే ఇంట్లో ఉదయం లేచి ఎల్లమ్మ బోనాలు ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. ఈ బోనాలు నేను గతంలో తీసుకున్నాను. అయితే ఇంకెప్పుడు పనికి వస్తాయి కదా ఎల్లమ్మ బోనాలు చేసినప్పుడు అని చెప్పి ఇంట్లోనే బోనాలు రెడీ చేసుకొని పరమాన్నము, ఎల్లో రైసు, పచ్చిపులుసు, పెరుగు అవన్నీ చేసి తీసుకెళ్ళాము. అయితే ఎల్లమ్మకి బోనం సమర్పించినప్పుడు పచ్చిపులుసు చేస్తే దానికి పోపు పెట్టకుండా మొక్కుకి బోనంలో పెట్టాలి. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బోనాలకి పువ్వులు కట్టాలి కాబట్టి అక్కడే పువ్వులు తెంపి బోనాల చుట్టూ పువ్వులు కట్టినాము. అలాగే వేప కొమ్మలతో ఇలా ఇవన్నీ రెడీ చేసుకుని మంచిగా ప్రశాంతంగా గుడి ఆవరణంలోనే కూర్చొని రెడీ చేసుకున్నాము. ఇందులో పరమాన్నం ఆకులో పెట్టి బోనంలో పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. మళ్ళీ ఒడిబియ్యం కూడా రెడీ చేసుకుని వెళ్ళినాము. అయితే మాకు మొక్కు ఉండే తీర్చుకుందామనే ఉద్దేశంతో పెద్దగుండవెల్లి ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఏదైనా మనం అనుకుంటే మాత్రం తప్పకుండా కోరికలు నెరవేరుస్తుంది. నా చిన్నతనం నుంచి మా అమ్మమ్మ కాలం నాటి నుంచి గుండెవెల్లికి అప్పుడు మా అమ్మల టైంలో ఎడ్ల బండిలో వెళ్ళేవారు. అంటే మా ఊరికి దగ్గరనే. ఆ అమ్మమ్మ వాళ్ళకి మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అంత రిలేషన్ అంతా ఈ గ్రామంలోనే. అట్లా గుండెవెల్లి ఎల్లమ్మ అని అంటే మా కుటుంబ సభ్యులందరికీ మాత్రం చాలా ప్రత్యేకము, అందరికీ నమ్మకం అన్నట్టుగా. ఆ నమ్మకమే మా వరకు కూడా వచ్చింది. మేము కూడా ఎప్పుడు గుండెవెల్లి ఎల్లమ్మ దగ్గరికి వెళ్తాము. ఏదైనా మనసులో అనుకున్నది మాత్రం తప్పకుండా నెరవేరుస్తుంది. నెరవేర్చిన తర్వాత మన మొక్కులు కూడా సమర్పించుకోవడం మన ధర్మం. అయితే ఈ ఆలయానికి ఎవరికైనా తెలియకపోతే ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అసలు ఎల్లమ్మ ఎట్లా వచ్చింది అనే దానికోసం. అయితే ఎల్లమ్మను 1950వ సంవత్సరంలో శ్రీమతి చందిరి రత్నమ్మ గారు తన ఇంటి నిర్మాణం కోసం కట్టెలు తీసుకురావడం కోసం హుస్నాబాద్కి వెళ్ళిందంట. హుస్నాబాద్కి వెళ్ళి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో చిన్న పాప వలె తనతో పాటు ఎడ్ల బండిలో రత్నమ్మ ఇంటికి వచ్చిందంట. అప్పుడు వచ్చి రాగానే దేవుడి గదిలోకి వెళ్ళి పసుపు కుంకుమ గవ్వల రూపంలో అదృశ్యమైందంట. అప్పుడు రత్నమ్మ గారు ఇలా ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పి ఊర్లలో నమ్ముతారు కదా, శివసత్తులను పిలిచి ఇలా జరిగింది అని వాళ్ళతో చెప్తే, అమ్మ వచ్చిన పాప మామూలు మనిషి కాదమ్మా, ఎల్లమ్మ తల్లి అని ఆ శివసత్తులు రత్నమ్మ గారితో చెప్పినారంట. అప్పుడు ఎల్లమ్మ అని తెలుసుకొని తన స్వంత పొలంలో ఒక పుట్ట ఉంటుందంట. అప్పటికే నాగుపాము పుట్ట ఉంటుందట. ఆ పుట్ట దగ్గర ఎల్లమ్మ రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినారంట. కాలక్రమేణా 1961-62 ఆ సంవత్సరంలో మళ్ళీ రాతి విగ్రహము ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఎల్లమ్మ విగ్రహము. ఆ ఎల్లమ్మ విగ్రహాన్ని మళ్ళీ నిర్మించినారంట. తర్వాత ఆ నిర్మించడమే కాకుండా ఆ ఎల్లమ్మ విగ్రహానికి సంబంధించి, ఆ భూమికి సంబంధించి మరియు 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలకు ఒకసారి చేసే ఎల్లమ్మ సిద్ధోగం ఒక 5 సార్లు అలా 5 ఇయర్స్కి ఒకసారి అలా 5 టైమ్స్ ఎల్లమ్మ సిద్ధోగం పూర్తి ఖర్చు రత్నమ్మ గారు చేతుల మీదుగానే పెట్టి సిద్ధోగం జరిపించినట. సిద్ధోగంలో కూడా అంత ఆషామాషి కాదు కదా, చాలా ఖర్చుతో కూడిందే. అట్లా పూర్తిగా రత్నమ్మ గారి ఆధీనంలోనే అప్పుడు జరిగింది. అలా రత్నమ్మ గారితో తన ఇంటికి వచ్చిన ఎల్లమ్మ తల్లి ఇప్పుడు భక్తుల కోరికలు
తీర్చే శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవిగా విరాజిల్లుతుంది పెద్దగుండవెల్లి గ్రామంలో. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, ఎల్లమ్మ తల్లిని చూస్తే అంటే స్ట్రైట్గా చూడకూడదంట, మనం సైడ్ నుంచి వెళ్తాము ఎల్లమ్మ తల్లికి. ఎక్కడైనా సరే ఎల్లమ్మ గుడిలోకి వెళ్ళడము అని అంటే స్ట్రైట్గా వెళ్ళకూడదు అని అంట. ఏదో చిత్రకన్ను పెట్టినప్పుడు ఏదో ఉంటుంది అని పూర్వకాలంలో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో మనకు అన్నీ దొరికినాయి అనేంత ఆనందం అనిపిస్తుంది. మనకు ఏమైనా బాధలు ఉంటే మాత్రం చాలా రిలీఫ్ అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు మాత్రం ఎల్లమ్మ తల్లిని బాగా నమ్ముకుంటారు. అదే క్రమంలో మేము కూడా ఎల్లమ్మ తల్లిని నమ్ముకోవడమే కాకుండా మేము ఏదైనా మొక్కుకుంటే వెంటనే తీర్చాలి అని అనుకుంటాము. లేదంటే పిల్లలకి కూడా ఏదో కలలో పాము వచ్చిందమ్మా, ఇలా గజ్జల సప్పుడు అయింది అని చెప్పి అంటారు. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. కొంతమందికి ఇదేమన్నా విడ్డూరంగా కూడా అనిపిస్తుండొచ్చు ఈ కాలంలో అని. ఎవరైనా దేవుళ్ళని నమ్ముకుంటే ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరికి అని కాదు, నేనైతే పూర్తిగా దేవుళ్ళని అయితే పూర్తిగా నమ్ముతాను. నాకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను మనుషులతో ఎప్పుడు షేర్ చేయను. దేవుడి రూమ్లో కూర్చొని దేవుడికి మాత్రమే చెప్పుకుంటాను. ఆ బాధలను అయితే నేను చాలా దేవుడి వల్లనే నేను రిలీఫ్గా ఉండగలుగుతాను. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, నా నమ్మకం నాది. తప్పకుండా ఒకసారి మీకు వీలైతే ఎవరికైనా నిజంగా వెళ్ళాలి అని, మనస్ఫూర్తిగా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం గుండవెల్లి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మొక్కుకొని ప్రయత్నం చేయండి. అప్పుడు తర్వాత మీరే కామెంట్ చేయండి, తెలుస్తుంది. ఇలా మేమైతే మా మొక్కు తీర్చుకొని అమ్మవారికి హారతి సమర్పించి ఒక కోడినైతే కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వచ్చినాము. చూసిన వాళ్ళందరూ ఒక్కసారి నేను ఉపయోగపడే వీడియోలు మాత్రమే ఉపయోగపడేటివి పెడతాను. నా వీడియోలు అందరికీ మనశ్శాంతి కలిగించాలన్నదే నా ఉద్దేశము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.